హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎస్టీ తెలుగు వ్లాగ్స్ అండ్ కుకింగ్ వీడియోస్. ఈరోజు మనము బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకునే విధంగా సింపుల్ ప్రాసెస్లో పొటాటో ఫ్రై ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాము. ముందుగా మనము 1 కేజీ వరకు పొటాటోస్ తీసేసుకొని పైన పీలర్తోని పొట్టంతా తీసేసుకున్న తర్వాత పొటాటోస్ని సాల్ట్ వాటర్లో వేసేసుకొని మనకు నచ్చిన సైజులో కట్ చేసేసుకొని సాల్ట్ వాటర్లో నీట్గా వాష్ చేసేసుకొని వాటర్ లేకుండా ప్లేట్లోకి తీసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఫ్రై ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసుకొని 3 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసేసుకొని ఆయిల్ వేడి అయిపోయిన తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు ఆవాలు వేసేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసేసుకొని జీలకర్ర వేగిపోయిన తర్వాత కరివేపాకు వేసేసుకొని కరివేపాకు ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న పొటాటో పీసెస్ వేసేసుకొని స్టవ్ హై ఫ్లేమ్లో పెట్టేసుకొని కలుపుకుంటూ 2 నిమిషాల పాటు పొటాటో పీసెస్ని ఫ్రై చేసేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టేసుకొని మధ్య మధ్యలో కలుపుకుంటూ పొటాటో పీసెస్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. 15 నిమిషాల తర్వాత పొటాటో పీసెస్ ఈ విధంగా గోల్డెన్ కలర్లోకి వచ్చేసిన తర్వాత ఒకసారి పొటాటో పీసు ఉడికిందా లేదో చెక్ చేసేసుకోవాలి. చెక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోవాలి. అలాగే టేస్ట్కి సరిపడినంత సాల్ట్ వేసేసుకొని ఇప్పుడు ఇందులోకి 1 టేబుల్ స్పూన్ వరకు కారం వేసుకోవాలి. వేసుకున్న తర్వాత ఒకసారి అంతా కలుపుకుంటూ ఒక 2 నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి. 2 నిమిషాల తర్వాత ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర వేసేసుకొని కలుపుకుంటూ కొత్తిమీర కూడా మంచిగా ఫ్రై అయ్యేంత వరకు 1 నిమిషం పాటు ఫ్రై చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు పచ్చి ధనియాల పొడి వేసేసుకోవాలి. అలాగే ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ వరకు గరం మసాలా వేసేసుకొని ఒకసారి అంతా మిక్స్ చేసేసుకోవాలి. మిక్స్ చేసేసుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే మనకు సింపుల్ ప్రాసెస్లో పొటాటో ఫ్రై అయితే రెడీ అయిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న పొటాటో ఫ్రైని రోటీతో పాటు అలాగే రైస్తో పాటు తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఓకేనండి, ఈ పొటాటో ఫ్రై ప్రిపేర్ చేయడానికి కావాల్సిన మెజర్మెంట్స్ డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి చెక్ చేసుకొని మీరు కూడా ప్రిపేర్ చేయండి. ప్రిపేర్ చేసిన తర్వాత మీకు ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి వీడియోని షేర్ చేయండి. ఓకే బాయ్ ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.